తమిళనాట రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించిన గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాష్ట్రపతి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో అటు శశికళ ఇటు పన్నీరు సెల్వం గవర్నర్తో భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందజేశారు శశికళ. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తనకే ఉందంటున్నారు శశికళ. ఆమెతో పాటు 10 మంది మంత్రులు కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వం కూడా పట్టు వీడట్లేదు. రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్కు తెలిపారు పన్నీర్. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ను కోరారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. 30 మంది ఎమ్మెల్యేలను శశికళ వర్గం బంధించిందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు పన్నీర్ వర్గీయులు. బల నిరూపణకు 5 రోజుల గడువు కావాలని పన్నీర్ సెల్వం గవర్నర్ను కోరినట్టు తెలుస్తోంది. క్యాంపులో 30 మంది ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేస్తున్నారని పన్నీర్ సెల్వం గవర్నర్కు తెలిపారు. వాళ్లను శశికళ వర్గం బంధించిందని తెలిపారు. మరోవైపు మెరీనా బీచ్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం మద్దతుదారులు జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆందోళన చేస్తారని వార్తలు రావడంతో పోలీసులు భద్రతను పెంచారు. శశికళ సీఎం పదవి చేపట్టకూడదని దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నందున ఆమె సీఎం పదవికి అనర్హురాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పన్నీర్ సెల్వం శశికళ వర్గాలతో భేటీ అయిన తర్వాత గవర్నర్ విద్యాసాగర్ రావు అర్ధరాత్రి కేంద్రానికి రాష్ట్రపతికి నివేదికను పంపించారు. గవర్నర్కు కేంద్రం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందుతాయన్న విషయంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో కూడా సమావేశమయ్యారు గవర్నర్. శాంతి భద్రతలను పర్యవేక్షించారు. రాజకీయ అనిశ్చితి, రాజకీయ హైడ్రామా తమిళనాడులో కొనసాగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రానికి ఆయన ఇప్పటికే నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. అలానే న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం లేదని గవర్నర్ కేంద్రానికి ప్రాథమికంగా నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో అటు శశికళ ఇటు పన్నీర్ సెల్వం గవర్నర్తో భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందజేశారు శశికళ. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తనకే ఉందంటున్నారు శశికళ. ఆమెతో పాటు 10 మంది మంత్రులు కూడా గవర్నర్తో భేటీ అయిన వారిలో ఉన్నారు. గంటకు పరిణామాలు చేంజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే హైడ్రామా కూడా కొనసాగుతూనే ఉంది. ఒకసారి చెన్నై వెళదాం. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ తాజా సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎలాంటి వ్యూహాలు అటు శశికళ ఇటు పన్నీర్ సెల్వం వేయబోతున్నారు? ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గవర్నర్కు నిన్న పన్నీర్ సెల్వం అదేవిధంగా శశికళ కలిసిన తర్వాత ఇద్దరి వాదనలు విన్న తర్వాత గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలోని పన్నీర్ సెల్వం ఎటువంటి వాదన వినిపించారు, శశికళ ఎటువంటి వాదన వినిపించింది అనేది మొత్తం కూడా కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్రం నిర్ణయం కోసం కేంద్రం గవర్నర్కు ఒక మార్గనిర్దేశం చేయాలి. కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రకారం గవర్నర్ నడుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే శశికళ గవర్నర్కు భేటీ సందర్భంగా ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా ఇచ్చారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది, 130 మంది ఎమ్మెల్యేలకు మద్దతు ఉంది. తాను ఏఐడిఎంకే చీఫ్ను కూడా ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి. లేని పక్షంలో రాష్ట్రపతి వద్ద మొత్తం ఎమ్మెల్యేలను తీసుకుని పెరేడ్ చేయడానికి కూడా తను వెనుకాడే ప్రసక్తి లేదని ఒకంతగా కటువుగానే గవర్నర్తో శశికళ చెప్పినట్లు సమాచారం ఉంది. ఇదే క్రమంలో పన్నీర్ సెల్వం కూడా తనకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కూడా పన్నీర్ సెల్వం కూడా గవర్నర్ కోవడం జరిగింది. తనకు ఒక 5 రోజుల గడువు కనుక ఇస్తే తను ఫ్లోర్లో ఖచ్చితంగా తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. మనం ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఉన్నాం. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర కూడా హడావుడి చూడొచ్చు. పన్నీర్ సెల్వం
బల నిరూపణ కనుక ఇస్తే ఆయన ఆల్రెడీ ఒకసారి రిజైన్ చేసిన నేపథ్యంలో ఆ రిజిగ్నేషన్ ఆమోదించిన నేపథ్యంలో ఏ విధంగా అతనికి అవకాశం ఇవ్వాలి, బల నిరూపణకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్న నేపథ్యంలో బల నిరూపణకు ఏ విధంగా అవకాశం ఇవ్వాలని కూడా ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇంకొక వైపు శశికళకు కూడా బల నిరూపణకి సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఫ్లోర్లో ఆమె ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయని నేపథ్యంలో ఆమెకి ఏ విధంగా అవకాశం ఇవ్వాలని తర్జన భర్జనలు మనకు పడుతున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావాల్సింది సోమమంగళవారంలో జడ్జిమెంట్ వస్తుందని చెప్తున్నారు. మన గతంలో ఒకసారి కనుక చూసుకుంటే 2001లో టాన్సీ భూమిలో కుంభకోణంలో జయలలితకు జైలు శిక్ష పడింది. ఒకసారి 4 చోట్ల అప్పుడు ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో 4 చోట్ల కూడా నామినేషన్ వేసింది. 4 చోట్ల కూడా ఎన్నికల కమిషన్ 4 నామినేషన్లు కూడా తిరస్కరించింది. ఎక్కడ కూడా పోటీ చేయని పరిస్థితి జయలలిత. కానీ ఏడీఎంకే 2001లో జరిగిన ఎన్నికల్లో ఏడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాతిమా బీబీ గవర్నర్ సీఎంగా జయలలితను ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యంలో కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టు తీర్పు ప్రకారం. అప్పుడే పన్నీర్ సెల్వం మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఫాతిమా బీబీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ 2001 టాన్సీ భూమిలో కుంభకోణం, జయలలిత రాజీనామా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన ఈ ఉదంతాన్ని ఉటంకిస్తూ విద్యాసాగర్ రావు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, తాను ఇరకాటంలో పడకుండా ఏ విధంగా ఇటువైపు నుంచి గట్టెక్కాలని కూడా చూస్తున్నారు. ప్రధానంగా 2001 టాన్సీ భూమిలో కుంభకోణం నేపథ్యంలోనే ఇప్పుడు ఈ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకునేది కీలకంగా మారింది. ఇంకొక వైపు గవర్నర్ కూడా అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 130 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్కు శశికళ అందించిన నేపథ్యంలో శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారని ఏడీఎంకే చీఫ్గా కూడా ఆమె ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్కు వేరే దారి కూడా లేదని కూడా న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతున్న నేపథ్యంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ఆహ్వానించవలసిన పరిస్థితి. కాకపోతే కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు పదుల కొద్దీ పన్నీర్ సెల్వం అభిమానులు కనిపిస్తున్నారు. అలాగే ఒక వార్త హల్చల్ చేస్తోంది తమిళనాడు మొత్తం మీద, అటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఒక వార్త రేగుతోంది. పన్నీర్ సెల్వానికి మద్దతుగా జల్లికట్టు తరహాలో బెరీనా బీచ్కి పెద్ద ఎత్తున ఒక మద్దతు కొనసాగబోతోంది. సో దాని ద్వారా ప్రెషర్ ఇవ్వదలుచుకుంటున్నారు. పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? మెరీనా బీచ్లో అటువంటి వాతావరణం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు బందోబస్తు చేశారు. జల్లికట్టు ఉద్యమం నడిచినట్టే పన్నీర్ సెల్వం కూడా ముఖ్యమంత్రి కావడానికి, అదే తరహాలో ఉద్యమం చేయడానికి కొంతమంది పన్నీర్ సెల్వం అనుచరులు మెరీనా బీచ్కు తరలి వెళ్తారనే సమాచారంతో పోలీసులు ముందస్తుగానే మెరీనా బీచ్కు వెళ్లే రహదారులు మొత్తం మూసివేస్తున్నారు. అక్కడికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో గతంలో జల్లికట్టు ఉదంతం పరిగణలోకి తీసుకున్న పోలీసులు ముందస్తుగానే ఏర్పాటు చేశారు. ఎక్కడ జనసంచారం లేకుండా దాదాపు 144 సెక్షన్ విధించినట్లుగా గుంపులుగా ఉన్నవారిని కూడా చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. పన్నీర్ సెల్వంకు మద్దతు అయితే సోషల్ మీడియాలో పెరుగుతుంది, అదేవిధంగా బయట నుంచి పెరుగుతుంది. కాకపోతే ఎమ్మెల్యేల మద్దతు ఏ మేరకు ఉందనేది మనం చూడాలి. ఇప్పటికీ 12 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని పన్నీర్ సెల్వం చెప్తూ వచ్చినారు. అదే క్రమంలో శశికళ క్యాంపులో కాస్త నిన్న కలకలం కూడా రేగింది. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్నారు, మేము బయటకు వెళ్తాం, ఈ క్యాంపు నుంచి ఉండమని కూడా గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వెళ్తామని చెప్పారు, నిరాహార దీక్ష చేస్తున్నారని కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ 12 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం ఇంటి వైపు వచ్చినట్టు కానీ పన్నీర్ సెల్వం గ్రూప్లో చేరినట్టు కానీ సమాచారం లేదు. మొత్తంగా నాకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారు. ఇంకొక 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బయట నుంచి డిఎంకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్లోర్ టెస్ట్ కనుక గవర్నర్ ఇన్వైట్ చేస్తే డిఎంకే మద్దతు ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు గడువు కావాలి. గవర్నర్ కాస్త సాగదీసే ధోరణి కనుక అవలంబిస్తే ఈరోజు నిర్ణయం తీసుకోకుండా 1-2 రోజులు కనుక నిర్ణయాన్ని వాయిదా వేసినట్లయితే పన్నీర్ సెల్వంకు కొంత సమయం దొరుకుతుంది. ఆ సమయంలోగా కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ శశికళ పట్టుదలతో ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం తనకు అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు శాసనసభలో బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని దాన్ని సాగుగా చూపే పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టు ఎక్కడ కూడా డైరెక్ట్ చేయలేదు, ఎవరికి ఈ గవర్నర్కు వాయిదా వేయాలని ఎక్కడ కూడా డైరెక్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతుంది. పన్నీర్ సెల్వం అనుచరులు కూడా మధుసూదన్, ప్రెసిడియం చైర్మన్ ఉన్న మధుసూదన్ పన్నీర్ క్యాంపులో చేరిన తర్వాత కాస్త అడావుడి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం అన్ని వైపుల నుంచి కూడా తన వైపు ఎమ్మెల్యేలను రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రమేష్, క్యాంపు రాజకీయాలు సస్టైన్ అయ్యే అవకాశం ఏ మేరకు కనిపిస్తున్నాయి? సమయం గడిచే కొద్దీ పన్నీర్కు మద్దతు పెరుగుతోంది అన్న మాట వినిపిస్తోంది. మధుసూదన్ కూడా ఆ తరహానే పన్నీర్ వైపుకి వచ్చారు. ఒకవేళ మీరన్నట్టు 2-3 రోజులు కనుక ఇంకా
గవర్నర్ నిర్ణయం రాకపోతే పన్నీర్కి మద్దతు పెరిగే అవకాశం ఏ మేరకు ఉంది? అలాగే క్యాంపుని ఎంతసేపు శశికళ సస్టైన్ చేసే అవకాశం కనిపిస్తోంది? క్యాంపు రాజకీయాల్లో ఇప్పటివరకు అయితే కొంతమేరకు శశికళ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. ముందుగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2016లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తమిళనాడులో. జయలలిత ఉన్నప్పటికీ ఆల్రెడీ ఆమె చుట్టూ కూడా జయలలిత ఒక అధికార బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె అధికారంలో లేకపోయినప్పటికీ మొత్తం కూడా ఎవరైతే ఆమె అనుచరులు ఉన్నారో దేవర్ కమ్యూనిటీకి సంబంధించిన 35 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆల్రెడీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలో మెజార్టీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం, ఆర్థిక వివరాలు చక్కపెట్టడం దగ్గర నుంచి కూడా శశికళ దగ్గరుండి నడిపించారు. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు ఆమె వెంటే ఉన్నారని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, గవర్నరు కేంద్రం ఆ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ఎందుకంటే పరోక్షంగా కేంద్రం మద్దతు పన్నీర్ సెల్వంకు ఉందన్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాల నుంచి బయటకు రావడానికైతే ఇప్పుడిప్పుడు ఎవరు ఇష్టపడడం లేదు. కాకపోతే బయట నుంచి పరిస్థితులను అనుసరించి గవర్నర్ తీసుకునే నిర్ణయం మీద కూడా ఎమ్మెల్యేలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు మనకు తెలిసింది. పన్నీర్ సెల్వం ఇంకా క్యాంపు రాజకీయాలు అయితే షురూ చేయలేదు. ఉన్న ఎమ్మెల్యేలను రప్పించడం ఎలా నిన్న డీజీపీ రాజేంద్రన్కు ఆదేశాలు జారీ చేసినట్టు కిడ్నాప్ అయ్యారు ఎమ్మెల్యేలు అందరినీ కూడా విడిపించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజేంద్రన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, పోలీసులతో వెళ్ళి గ్రీన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. పోలీసులు అయితే ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ మాత్రం చేయడం లేదు. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దోస్ డీటెయిల్స్ రమేష్. తమిళనాడులో హై డ్రామా కొనసాగుతోంది. ఇప్పుడు